ఒక్క వీడియో క్లారిటీ వచ్చి చూడు. అసలు పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి వ్యక్తి అన్న. అందరికీ మంచి చేస్తున్నారు. 10 మంది చాలా మంది కూడా తిడుతున్నారు. తిట్టకూడదని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అంటే ఆయన సొంత డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు స్టిల్ ఇప్పటికీ. ఆయన ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టింది తెలియదు ఎవరికి. అదే దాచుకున్నారు ఇంకో దొంగలని వాళ్ళనే అనరు. వాళ్ళు మంచోళ్ళ, వాళ్ళు మంచోళ్ళు. బాగా మంచిగా ఖర్చు పెట్టిన వాళ్ళు ఏంటి ఎదవలే కదా. సో మొన్న కూడా చెప్పారు ఆయన ఒక 5 కోట్ల రూపాయలు సినిమా షూటింగ్ తీసుకున్నా కూడా ప్రజలకి ఎవరికి లేని వాళ్ళకి దానం చేశారు. తప్పుగా అనుకోవద్దు. ఒక 500 ఇస్తారు నాకు మీరు. ఎందుకు ఇస్తాం మరి ఆయన 5 కోట్ల రూపాయలు కష్టపడే డబ్బు ఆయన కూడా ఎక్కడ ఊరినారు అలా ఆయన కూడా. ఏంటి ఒక గాంధీ తాత మనం చూడలేదు కానీ పవన్ కళ్యాణ్ చూడొచ్చు నాకు తెలిసి. మరి ఎందుకు సొంత డబ్బులు ఖర్చు పెడతాను ఆ తిట్టే వాళ్ళకి మీరేం చెప్తారు? అది కరెక్ట్ కాదు. ఎవరి పాపం వాళ్ళు పోతారు, దేవుడు చూస్తారు. అవును, ఎవరికి ఎలా జరగాలి జరిగింది. ఇప్పుడు ఒకప్పుడు అన్న ఏమైనా చేస్తే ఫలితం ఎప్పుడో జరిగేది అంటే దేవుడు చూస్తున్నాడు. కర్మ సిద్ధాంతం. ఇప్పుడు ఏమైనా తిట్టాను అనుకో వాడు ముందుకెళ్తే నాకు ఏదో జరుగుతుంది. అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. ఎలా ఉంది ఉప ముఖ్యమంత్రిగా పవన్ పనితీరు? అంటే చాలా మంచిగా చేస్తున్నారు అన్న. నాకు బాగా నచ్చింది. నేను ఫోన్లో కూడా చూస్తున్నా. ఒక్కోసారి కూడా నాకే బాధ వేసింది. ఎంత బాగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. నేను ఫ్యాను. అంటే నాకు ఏమి అంటే ఎందుకు అంత అభిమానం పవన్ కళ్యాణ్ అంటే? మంచోడు అన్న. అంతే. నేనే పొలిటికల్ నాయకుడేం కాదు. అవునులే, మంచోడు. నేను ఆయన అమ్మాని అంటే ఆయన చేస్తున్న కొన్ని పనులు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సార్ గత ప్రభుత్వంలో 5 ఉన్నారు ఉప ముఖ్యమంత్రులు తెలుసా? తెలియదు. ఇప్పుడు ఆయన అక్కడే ఉప ముఖ్యమంత్రి. ఆయనకి ఇచ్చారు కాబట్టి ఉపముఖ్యమంత్రి తెలుసు కానీ మాకేం తెలియదు అన్న. అదేలే సీఎం తర్వాత నెక్స్ట్ ఉపముఖ్యమంత్రి ఆ తర్వాత మాకు తెలియదు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం పవన్ కళ్యాణ్ అది నాకు తెలియదు. మీరు కావాలని కోరుకుంటున్నారా? అనుకుంటున్నా ఉన్నా. ఇంకా బాగా చేస్తారేమో. అంటే ఇది కాకుండా నెక్స్ట్ సీఎం అయితే ఇంకా బాగా చేస్తాడేమో. ఇంకా మాలాంటి ఆడేవాళ్ళు ఇంకా ఏమైనా రుణమాఫీలు ఏమి మాకు ఇస్తాడేమో. పథకాలు ఏమన్నా ఇలా బతకండ్రా అని మాకేమైనా అవకాశం ఇస్తాడేమో అనుకున్నాం. నా కోరిక.